సత్య సాక్షి అనుదిన మన్న ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము మరిపాలెం ప్రాంతంలో మెస్సయ్య ప్రార్థనా మందిరం దగ్గర ఓపెనర్ మీటింగ్ ఉంటుంది. ప్రతి వారు పాల్గొనండి. దేవుని యొక్క వాకింగ్ వెళ్తున్నాను. దేవుడు బలంగా వాడలాగా ప్రార్థించవలసింది కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరంగునుంట నరులకు ఘనత. ప్రియకుమారులకు మాతే సామెతల గ్రంథము ఒక సూచన గ్రంథముగా పిలవచ్చు. అనేకమైన అనుభవమైన మాటలు రాజైన సొలొమోను గారి ద్వారా తెలియబడుతుంది. ఇక్కడ అంటున్న మాట అంట, కలహమునకు దూరంగా ఉంటా నరులకు ఘనత. నిజమే, కొన్నిసార్లు తెలిసి కూడా ఇది గొడవ అవుతుందని కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యకి హెచ్చరికంట అది మంచిది కాదు. క్రైస్తవులుగా మనకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే కలహాను పుట్టించకూడదు, కలహానికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం ఎలా ఉండాలంట, సమాధానంగా ఉండాలంట, సమాధాన పరిచేవారుగా ఉండాలి. ఒకవేళ నిజమే మనం బాగున్నా అవతల వాళ్ళు రచ్చుకొట్టచ్చు, అవతల వాళ్ళు లేనిపోట్ల మాటలు కల్పించవచ్చు, లేదా అవతల వారిని నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ మనం మాత్రం ఏంటంట దూరంగా ఉండాలి. అలా ఉన్నవారంట అదే మనకు ఘనతగా ఉంటుంది. ఎందుకో తెలుసా, కొన్నిసార్లు వెళ్ళినప్పుడు ఒకవేళ మనము అవమానించబడతాము, నిందించబడతాము, లేదా దేవునికి మన ద్వారా అవమానం రాబోతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను సహాయం చేస్తే బాగునని. కానీ ఆ కలహము నీ మీదకే మళ్ళా లేనిపోని యొక్క ఉచ్చి తీసుకొస్తుందేమో. అందుకనే దేవునికి వ్యతిరేకమైన వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. సమాధాన పరచడం అన్నది ఎలాగో తెలుసా, దేవునిక భయపడే వారికి అది ఎంతో అవసరంగా ఉంటుంది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది సత్యం తెలుసుంటుంది, కొంతమంది యేసు గురించి తెలుసుంటుంది, కానీ వారి యొక్క మూర్ఖత్వం ఉంటుంది. అలాంటి వారి దగ్గర వెళ్ళడం వల్లంట అది మనకే ఘనహీనతగా ఉంటుంది. ఈరోజు నా ప్రియ కుమారుడు కుమార్తె, కేవలము దేవుని యొక్క వాక్యం అంటే ఆశీర్వాదం కాదు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఈ లోకల్ నడాలో ఒక జీవన శైలిని నేర్చుకోవాల్సింది. ఈ మాట ద్వారా ఒక సరైన మార్గంలో మనం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొందాలు ప్రభా, నీ వాక్యము మమ్మల్ని దినదిన జీవన ప్రయాణంలో నడిపిస్తుంది. ప్రభా, ఈరోజు మాకు చెప్పిన ఈ సూచన వెంబడించుటకు సహాయం చేయండి. ఇదిగో నైతికమైన విలువలను కలిగి అయినా సాధ్యమైనంత వరకు అందరితో సమాధుండలాగా మమ్మల్ని బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి. దేవాని కృపాక్షలు నింపి నీ సన్నిధి ప్రతి వారికి తోడు ఉండమని, మరి ముఖ్యంగా వివిధ కాల సమయంలో వారు ఏదైతే అసలు అడుగుతుండగా వాటిని నెరవేర్చి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.